హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము ఏపీ క్లాస్ 10కి సంబంధించి ఆల్ ఇన్ వన్ మెటీరియల్ గురించి మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు దీని ప్రీవియస్ వీడియోలో నేను అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్న పీడీఎఫ్స్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో కంపల్సరీగా చూడండి. ఓకేనా? అండ్ ఆ వీడియో కన్నా ముందు అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఇంకొక అంటే బ్లూ ప్రింట్‌కి సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి. అంటే పబ్లిక్ ఎగ్జామ్ యొక్క పేపర్‌కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది? అంటే మనకి పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్ అనేది ఎలా ఉంటుంది? టైము ఇవన్నీ కూడా అందులో చెప్పడం జరిగిందండి. సో, అది కూడా చూడండి. టోటల్‌గా ప్రీవియస్ 2 వీడియోస్ చూడండి. అండ్ ఇందులో మనం ఆల్ ఇన్ వన్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో, ఆల్ ఇన్ వన్ మనకి 2 టైప్స్‌గా వచ్చిందండి. ఒకటి సింగిల్‌గా ఈ విధంగా ఆహ్, సింగిల్ మెటీరియల్ కింద వస్తుంది. అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకోటేంటంటే సెపరేట్‌గా డిఫరెంట్ మెటీరియల్స్‌తో వస్తుందన్నమాట. అంటే మనకి తెలుగుకి ఒక మెటీరియల్‌లో, హిందీకి ఒక మెటీరియల్‌లో, ఇంగ్లీష్‌కి ఒక మెటీరియల్‌లో ఈ విధంగా వస్తది. సో, 2 కూడా కాస్ట్ అయితే సేము. అయితే ఇక్కడ సింగిల్స్ కొనుక్కుంటే మీకు ఇక్కడ బుక్‌లెట్ అనేది ఒకటి ఎక్స్‌ట్రాగా వస్తదండి. అందులో మళ్ళీ 4 సెట్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. ఇక సింగిల్‌ది అంటే ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ మెటీరియల్స్ కొనుక్కుంటే మాత్రం ఇంక బుక్‌లెట్ కాదు. ఓన్లీ మనకున్న ఆ మెటీరియల్స్ మాత్రమే వస్తాయి. ఓకేనండి. సరే. ఇప్పుడు ఒకసారి మనకు లోపల కంటెంట్ ఏమిచ్చారు అనేది ఒకసారి చూద్దాము. అంతకన్నా ముందు ఈ ఆల్ ఇన్ వన్‌లో చాలామంది అనుకుంటారు ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే ఉంటాయేమో అనుకుంటారు. బట్ అలా కాదండి. ఇక్కడ ఆల్ ఇన్ వన్‌లో మోడల్ పేపర్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ అయినా 10థ్ క్లాస్ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్స్ అయినా గానీ, మనం ఎంత ప్రిపేర్ అయినా మోడల్ పేపర్స్ అనేవి సాల్వ్ చేయకపోతే దానివల్ల ఉపయోగం ఉండదండి. మోడల్ పేపర్స్ సాల్వ్ చేయడం ద్వారా గానే ఏ క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు, మనం నేర్చుకునేటువంటి కాన్సెప్ట్స్ అడిగిన క్వెషన్స్‌కి ఎలా అప్లై చేయాలి అనేది మీకు తెలుస్తుంది. సో, ఇంకా మీకు 2 మంత్స్ ఉంది నియర్లీ పోనీ ఒక 40-50 డేస్ ఉంది కాబట్టి, ఈ 50 డేస్‌లోని మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న క్వెషన్స్, రాసిన టెస్ట్‌లో ఉండేటువంటి క్వెషన్స్ ఇవన్నీ కూడా అంటే ఎలాగో ప్రిపేర్ అవుతాను కాబట్టి ఈ మోడల్ పేపర్స్ చేయడం చాలా చాలా మంచిది. మెయిన్‌లీ ఎక్కువ స్కోర్ చేయాలి, ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేయాలి మేము ఎగ్జామ్స్‌లో అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు ఆల్రెడీ చాలా వరకు ప్రిపేర్ అయ్యే ఉంటారు. బట్ ఈ మోడల్ పేపర్స్ చేయడం వలన మీకు కంపల్సరీగా మంచి స్కోర్ వస్తుందండి. ఓకే మరి. ఇందులో టోటల్‌గా మనకి ఆహ్, 12 మోడల్ పేపర్స్ ఉంటాయండి. ఎవ్రీ సబ్జెక్ట్‌కి సంబంధించి. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 12 మోడల్ పేపర్స్. తెలుగు 12, హిందీ 12 ఆ విధంగా మొత్తం 12 మోడల్ పేపర్స్ ఉంటాయి. టోటల్‌గా 7 సబ్జెక్ట్స్‌కి కూడా. అండ్ ఈ బుక్‌లెట్‌లో 4 మోడల్ పేపర్స్ ఉంటాయి. ప్రెజెంట్ బుక్‌లెట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు. అంటే నేను ఒక స్టూడెంట్ అడిగి తీసుకున్నాను స్టూడెంట్ దగ్గర. తన దగ్గర బుక్‌లెట్ మేబీ ఏ ఇవ్వలేదు. అందుకని మనకి బుక్‌లెట్ అయితే అవైలబుల్ లేదు. ఆ బుక్‌లెట్‌లో 4 పేపర్స్, ఈ మెటీరియల్‌లో 12 పేపర్స్. టోటల్లీ 16 మోడల్ పేపర్స్ ఉంటాయండి. అయితే మరి 16 మోడల్ పేపర్స్ ఈ టైమ్‌లో చేయడం అవ్వదు కదా! అంటే అట్‌లీస్ట్ హాల్ఫ్ ఆఫ్ ద పేపర్స్ ఒక 8-9 పేపర్స్ మీరు వితౌట్ చాయిస్ చేస్తే చాలండి. ప్రిపరేషన్ మీకు ఎక్కువగా ప్రిపేర్ అయినట్టే. కానీ సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఏది చాయిస్ వదలకుండా ప్రతి సబ్జెక్ట్ కూడా కవర్ చేయాలి. ఓకేనా? సరే. అందుకే బుక్ గురించి మాట్లాడుకోకుండా మిగతా దాని గురించి మాట్లాడుకుందాం. ఏదైనా మీ ప్రిపరేషన్ బావుండాలి అని అంతే. సరేనండి ఇక. ఇదిగో ఇక్కడ మన కంటెంట్ చూసుకుంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, పిఎస్, ఎన్ఎస్, సోషల్ టోటల్‌గా 12 పేపర్స్ విత్ పేజ్ నంబర్‌తో సహా. ఫస్ట్ మనకి తెలుగు. ఒకటి ఎగ్జాంపుల్‌గా చూద్దాం. ఒక సబ్జెక్ట్ ఎలా ఇచ్చారండి. ఫస్ట్ మనకి డైరెక్ట్‌గా పేపర్స్ ఇచ్చేయకుండా చాప్టర్ వైస్ వెయిటేజ్ ఇచ్చారు. అంటే ఏ చాప్టర్ నుండి ఏ క్వెషన్స్ వస్తాయి, మోడల్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనకి వెయిటేజ్ ఇచ్చారండి. ఒకసారి మీరు చూసుకోండి. సో, మనకి మిగిలిన సబ్జెక్ట్స్ మీద అంత అవగాహన ఉండదు కాబట్టి నేను మ్యాథ్స్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఇలా మీకు ప్రతి సబ్జెక్ట్‌కి కూడా ఉంటది. అంటే తెలుగు, ఇంగ్లీషు అలా హిందీ అలాగే మాథ్స్ పెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్‌కి వెళ్ళిపోతే ఇదిగోండి. మ్యాథమెటిక్స్‌లో 12 అండ్ ఎస్ఎస్‌సి బోర్డ్ పేపర్ అంటే మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్ అన్నట్టు. ఫస్ట్ చూసారా ఇక్కడ వెయిటేజ్ 2 క్వెషన్స్ అంటే 4 మార్క్ క్వెషన్స్, 1 మార్క్ క్వెషన్స్ ఎన్నొస్తాయి అన్నది ఇది మనకు అవసరం లేదు కండి. ఆల్రెడీ మనం మోడల్‌గా చూసుకున్నాము. ఇది కూడా మనకి పెద్దగా అవసరం లేదు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. చాప్టర్ వైస్ వెయిటేజ్. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే చెప్పాను దీని గురించి. సో, రియల్ నంబర్స్ నుండి 1 మార్క్ క్వెషన్ 1 వస్తది. 4 మార్క్ క్వెషన్ 2 మార్క్ క్వెషన్స్ రావు. 8 మార్క్ క్వెషన్ 1 వస్తది. అంటే టోటల్‌గా రియల్ నంబర్స్‌లో నుండి 9 మార్క్స్ వస్తున్నాయి. సో, ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ నుండి ఏ మార్క్ క్వెషన్స్ ఎన్నొస్తున్నాయి అనేది మనకి వెయిటేజ్ ఇచ్చారు. దీన్ని బట్టే మనకి మోడల్ పేపర్స్ అన్నీ ఉంటాయి. ఓకేనండి. సో, ఒక మోడల్ పేపర్ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 1 మార్క్ క్వెషన్స్ 12 క్వెషన్స్ ఇచ్చారు. 2 మార్క్ క్వెషన్స్ ఏమో నియర్‌లీ ఎన్ని ఇచ్చినట్టు మనకి 8 క్వెషన్స్ ఇచ్చారు. అలాగే 4 మార్క్ క్వెషన్స్ 8, 8 మార్క్ క్వెషన్స్ ఏమో 5 ఇచ్చారు ఇంటర్నల్ చాయిస్‌తో. ఓకేనా? వీటికి సంబంధించి క్వెషన్ పేపర్ ఇది. ఇదిగో ఆన్సర్స్.
చూసారా? అదే. అంటే మీరు క్వెషన్ పేపర్ ఒకటి సాల్వ్ చేశారనుకోండి, మీరు ఓన్‌గా చేస్తారు ఫస్టు. ఆ తర్వాత ఆన్సర్స్ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు 8 మార్క్స్, 4 మార్క్స్ ఉన్నాయి కదండీ! ఇవి మాక్సిమం మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన క్వెషన్సే ఉంటాయి ఇందులో. మాక్సిమం అవే ఉంటాయి. మీరు ఎటొచ్చి కొంచెం కొత్తగా కనిపించేటువంటి క్వెషన్స్ 1 మార్క్స్ అని, 2 మార్క్స్ అని కనిపిస్తూ ఉంటాయి. 4 మార్క్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనండి. అందుకని మీకు ఈ పేపర్స్ నియర్‌గా ఒక 8 పేపర్స్ సాల్వ్ చేస్తే 1 మార్క్ క్వెషన్స్ మాక్సిమం మీరు 12 క్వెషన్స్ ఆన్సర్ చేసేస్తారు పబ్లిక్ ఎగ్జామ్‌లో. ఓకేనండి. సో, ఇదండి మనకి ఆల్ ఇన్ వన్‌కి సంబంధించి. ఇక ఇంకంతే మనకి చెప్పడానికి ఏముండదు. ఇంక ప్రతి సబ్జెక్ట్ కూడా ఆ విధంగా ఉంటది. ఇంక ఫిజికల్ సైన్సు ఎట్లుంది ఇంట్రడక్షన్‌ది. ఇదిగో చూసారా? ఫిజికల్ సైన్స్‌లో ఇంగ చాప్టర్ వైస్ వెయిటేజ్, యూనిట్ వైస్ వెయిటేజ్, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ 1 మార్క్ క్వెషన్ 1 వస్తుంది. 8 మార్క్ క్వెషన్ 1 వస్తుంది. సో, టోటల్ ఈ విధంగా ఈ వెయిటేజ్‌ని బట్టి ఈ మోడల్ పేపర్‌లో ఉండేటువంటి క్వెషన్స్ మీరు ప్రిపేర్ అయితే కంపల్సరీగా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. ఓకేనండి. సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఏదో ఆడతా పాడతా ప్రిపేర్ అవ్వడం కాదు. అండ్ ఇంకోటి ఇప్పుడు మీరు ఏకంగా 8 పేపర్స్ అంటున్నారు. 8 అంటే ఒక్కొక్క సబ్జెక్టు 8 అంటున్నారు. సో, మాకు ఏంటి 7 సబ్జెక్ట్స్ కాబట్టి 8 సెవెన్స్ ఆర్ 56 పేపర్స్ అవుతాయా అంటే మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే రోజుకి పోనీ 2 డేస్‌కి 3 పేపర్స్ అవగొట్టేస్తారు ఈజీగా. ఓకేనండి. లేదంటే ప 1 డేకి 1 పేపర్ అంటే ఒక సబ్జెక్ట్‌లో మీరు అనుకోవాలండి. ఇప్పుడు నేను ఇవాళ ఫిజికల్ సైన్స్‌లో ఈ పేపర్ అవగొడదాం చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ డే స్టార్టింగ్ నుండి ఐ మీన్ మీరు లెగిసిన దగ్గర నుండి స్టార్ట్ చేసి చివరికొచ్చేటప్పటికి ఇవన్నీ అవగొట్టుకోవాలి. మరి తప్పదు కష్టపడాలి కదా! ఈ 2 మంత్స్ కూడా. ఓకేనండి. ఆ విధంగా మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే పోనీ 8 పేపర్స్ కాకపోయినా అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 6 పేపర్స్ అన్నా చేయండి. వితౌట్ చాయిస్. బట్ ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేయి మాకు 95 ప్లస్ అని అనుకునే వాళ్ళైతే కంపల్సరీ 8 పేపర్స్ చేయాల్సిందే. ఓకేనండి. మరి మీ రిజల్ట్ ఎలా అయితే రావాలనుకుంటారో ఆ విధంగానే ప్రిపేర్ అవ్వాలి. సరే. ఇవి మనకి టోటల్‌గా 12 పేపర్స్ ఉంటాయండి. ఇందులోని 12 మోడ్ ఇదిగో. రిమైనింగ్ 4 మాత్రం మనకు బుక్‌లెట్‌లో ఉంటాయి. ఇంక ఇవి 12లో మనకు అవ్వవు. అట్‌లీస్ట్ చెప్పాను కదా! 8 ఆర్ 6 ఆ విధంగా చేసుకోండి. ఓకేనండి. సో, ఇది ఇంకేమన్నా ఎగ్జామ్స్‌కి సంబంధించి డౌట్ ఉంటే మాత్రం మనకి కామెంట్స్‌లో చేయండి. అండ్ మెయిన్ దీని కాస్ట్ ఎంతో చెప్పలేదు ఇంతకి. యాక్చువల్లీ దీని కాస్ట్ ఇంగ 495 ఉంది. బట్ కొన్ని కొన్ని ఏరియాస్ బట్టి మాక్సిమం 450కి ఇస్తారు. కొన్ని కొన్ని ఏరియాస్‌లో 400 కూడా ఇస్తారు. మనం అడగా 495 అంటే మనం ఫస్ట్ 450కి బేరం ఆడతాం. సో, లేదంటే 400కి అడుగుతాం కదా! సో, ఎనీవే ఎంతకిస్తే అంత. కంపల్సరీ కొనుక్కొని కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీ స్కూల్‌లో జరిగేటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్‌కి సంబంధించి టెస్టులు జరుగుతూ ఉంటాయి. అవి కూడా ప్రిపేర్ అవ్వండి. అన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్‌కి వచ్చేసాం కాబట్టి ఇంకా ఆడుకుందాం, ఇంకా ఇలా కాకుండా కొంచెం సీరియస్‌నెస్‌తో కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.